ఈరోజు కూడా మరొక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆ తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు దానిని గ్రహించి తప్పించుకున్నవాడు, దేవుని పని భారం కాదు, దేవుని పనే ఆశీర్వాదం అని భావించిన వాడు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. మీ అందరి దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏమిటి అని ఒకవేళ ఎవరినైనా ప్రశ్నించామనుకోండి, ఆశీర్వాదం అంటే ఏమిటి అని చాలామందిని ప్రశ్నిస్తే వాళ్ళు అంటారు, ఈ భూమి మీద భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఈ భూమి మీద ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఈ భూమి మీద వెండి బంగారాలు, లక్షల కోట్ల రూపాయల డబ్బు, ఉద్యోగాలు, వ్యాపారాలు, దీవించబడటం, ఇది మాత్రమే ఆశీర్వాదం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచం గుర్తించవలసిన సత్యం ఏమిటంటే, మానవుడు వట్టివాడుగా ఈ లోకానికి వచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తాడు? 10 కేజీలు బంగారం తీసుకుని వెళ్తావా? 20 కేజీలు వెండి తీసుకుని వెళ్తావా? 1 ఎకరం పొలం పట్టుకుని వెళ్తావా? మరేం పట్టుకెళ్తావు? నోట్ల కట్టల కొలది డబ్బు పట్టుకుని వెళ్తావా? సూట్ కేసులు ప్రభువా పరలోకానికి 10 సూట్ కేసులు తెస్తున్నాను ప్రభువా అని ఏమైనా చెప్పి పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళం కదా. 1 రూపాయి కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళేది లేదు. మనం ఎలా అయితే ఈ లోకానికి దేవుడు పంపించాడో అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆశీర్వాదం అనగానే కేవలం ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్నవి మాత్రమే ఆశీర్వాదం అని అనుకోవడం, అది మనకున్న అవిశ్వాస సంబంధమైన ఆలోచన విధానం. ఎవరిలో అయితే ఎక్కువ అవిశ్వాసం ఉంటుందో వాళ్ళు ఎక్కువ లోకం వైపు చూస్తారు. ఎవరిలో అయితే ఎక్కువ విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఎక్కువ దేవుని వైపు చూస్తారు. దేవుని వైపు చూసేవాడు ప్రతిదినం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. లోకం వైపు చూసేవాడు ప్రతిదినం భయంతోనూ, అశాంతితోనూ, అనైతికమైన చింతతోనూ, బాధ్యతా రాహిత్యంతోనూ, భయంతోనూ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు చచ్చిపోయి. కానీ ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అతడు నిజమైన ఆశీర్వాదాన్ని ప్రతిదినం పొందుకుంటాడు. అందుకే ప్రభువు ప్రార్థన చేయిస్తూ, శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నారు తెలుసా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నారు. నిజంగా మీరు ఆలోచన చేయండి. మీకు 100 కోట్ల రూపాయలు ఈ రాత్రి నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీ అకౌంట్లో వేశాను. ఎన్ని కోట్లు? 100 కోట్లు మీ అకౌంట్లో పడింది రాత్రి అనుకోండి. కాసేపు 100 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడ్డ తర్వాత రేపు మీ జీవితంలో వచ్చే కొత్త మార్పు ఏంటి చెప్పండి? ఈరోజు మీ దగ్గరకు 100 కోట్లు వచ్చాయి. రేపు మీ జీవితంలో వచ్చే మార్పు ఏంటి చెప్పాలి? కొత్తగా వచ్చే మార్పు ఏంటి చెప్పాలి? ఏం చేస్తారు ఇప్పుడు 100 కోట్లు తీసుకుని మీరు? మహా అయితే ఈ దేహం మీద 100 రూపాయలకు ఒక తీసేసి, 100 రూపాయల చీర తీసేసి 1,00,000 రూపాయల చీర ధరిస్తారు. ఇదే దేహం మీద. దేహం మారదు. దేహం మీద వేసే బట్ట రేటు మారుతుంది, అంతేనా? 100 రూపాయలతో 500 రూపాయలతో తీసి పడేశారు. ఇప్పుడు ఏం వేశారు? 1,00,000 రూపాయలు తీశారు. నువ్వు ఎన్ని లక్షలు వేసినా ఎండాకాలం చెమట పట్టడం మాందు, అంతే కదా? నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని శరీరం చెమట పట్టడం మానేస్తుందా? మాంది కదా. రైట్. ఇప్పుడు ఆ చెమట కొంపు కవర్ చేసుకోవడానికి 1,00,000 రూపాయలు సెంటు కొట్టుకోవచ్చు, అంతేనా? సరే, ఇప్పుడు భోజనం దగ్గరికి వెళ్దాం. రోజు 1 రకం 2 రకాలు తినేదానివి 100 కోట్లు వచ్చాయి కాబట్టి 100 రకాలు పెట్టుకున్నాం అనుకుందాం పెద్ద టేబుల్ మీద. ఎన్ని? 100 రకాలు. 100 రకాలు కంచం నిండా పెట్టుకుని సుష్టుగా సమృద్ధిగా తినేస్తావా? తినలేవుగా. ఎంత ఆస్తి పెరిగినా కడుపు పెరగదు. ఏం పెరగదు? కడుపు పెరగదు. కడుపు ఎప్పుడు కూడా ఎంత ఉండాలి? నీ కడుపు ఎంత ఉందో అంతే ఉంటుంది. అది ఎంత పడుతుందో అంతే పడుతుంది. ఆ రోజుకి అలా గడిచిపోద్ది. ఆ తర్వాత నిద్ర వస్తుంది. ఇప్పుడు రోజు మామూలు నొలక మంచం మీదో, పట్టి మంచం మీదో, మామూలు పరుపు మీద పడుకునే నువ్వు ఇప్పుడు ఒక 100 కోట్లు వచ్చాయి కాబట్టి పెద్ద గది, పెద్ద మంచం, ఏదో పెద్ద గొప్ప పరుపు తెప్పించుకుంటావు. నిద్ర మామూలేగా. నిద్ర అదేనా? నిద్రలో ఏమైనా మార్పు ఉంటుందా? ఏమండి, ఇది కాస్ట్లీ నిద్ర, ఇదేమో చీప్ నిద్ర అని ఏమైనా ఉంటుందా? అందరి నిద్రపోయాక ఒకటేనా? చెప్పండమ్మా. నిద్రపోయాక అందరి నిద్ర ఒకటే. నిద్రపోయాక ధనవంతుడి నిద్ర, పేదవాడి నిద్ర అని 2 నిద్రలు ఉండవు. ధనవంతుడి ఆకలి, పేదవాడి ఆకలి అని 2 ఆకళ్ళు ఉండవు. ధనవంతుడి శరీరము, పేదవాడి శరీరము అని 2 శరీరాలు ఉండవు. శరీరాలు అందరివి ఒకలాంటివే, నిద్ర అందరిది ఒకలాంటిదే, ఆకలి అందరిది ఒకలాంటిదే, బాధ అందరిది ఒకలాంటిదే, భయం అందరికీ ఒకలాంటిదే, బ్రతుకందరికీ ఒకలాంటిదే, శరీరం కూడా అందరికీ ఒకలాంటిదే. ఇక్కడ విషయం మనకు అర్థమవుతోంది. మనం ఉందన్న భ్రమను సృష్టించుకోవడం తప్పితే, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా వెండి ఉంది, నాకు చాలా బంగారం ఉంది
హమ్మయ్యా అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్పితే, సరిగ్గా పని వచ్చి ప్రాణం తీసే సమయం వచ్చినప్పుడు ఇవేవైనా కాపాడగలుగుతున్నాయా? ఇవేవైనా ఆపగలుగుతున్నాయా? మీరు ఆలోచించండి. రాత్రి నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా? పోనీ మీ ఊళ్ళో లక్షాధికారులు ఉన్నారు లేదా? ఉన్నారు లేదా? మీ ఊళ్ళో లక్షాధికారులు ఉన్నారా? కోటీశ్వర్లు ఉన్నారు లేదా? ఉన్నారా? ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్న కోటీశ్వర్లు చావును ఆపుకోగలరా? చావుని ఆపుకోలేరు. ఆకలి ఆపుకోగలరా? ఆపుకోగలరా? ఆపుకోలేరు. శరీరం చెమట పట్టకుండా చేసుకోగలరా? వాళ్ళ వల్ల కాదు. ఏసీ వేసుకుంటే బిడసగట్టుకుపోతారు కాసేపటికి, మళ్ళీ ఏసీ కట్టాలి. కరెంటు పోతే జనరేటర్ వేసుకుంటాడు, జనరేటర్ కూడా పోతే మగ్గిపోతాడు. ఒకానొక దశలో ప్రపంచానికి పాఠం నేర్పించింది కరోనా అనే వ్యాధి. కరోనా వచ్చినప్పుడు లైన్లో నిలబడ్డారు అందరూ. అందులో పేదోడున్నాడు, పెద్దోడున్నాడు. ఇక్కడ పోయిన తర్వాత చావు వచ్చిన తర్వాత పెద్దోడి చావుకి జనాలు లేరు, పేదోడి చావుకి జనాలు లేరు. ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారట, రే నేను పోతే నా వెనక ఊరు మొత్తం వస్తుందిరా. ఇప్పుడు నువ్వు పోయాక ఊరు మొత్తం వస్తే ఎవడికి కావాలి? నీకేమైనా తెలుస్తుందా? నువ్వు ఆలోచించు. నువ్వు పోయావు, పాడి కట్టారు, పాడి మీద పెట్టారు, మోస్తున్నారు, నీ వెనక ఊర్లో వాళ్ళు అందరూ నడుస్తున్నారు. లేచి చూసుకుని లెక్కెట్టుకుంటావా? పుల్లయ్య వచ్చాడా, ఎల్ల వచ్చాడా, సుబ్బారావు వచ్చాడా, అప్పారావు వచ్చాడా, వీడికి నేను వెళ్ళా, నాకు ఇటు వచ్చాడు లేదా? ఇదేమన్నా పెళ్ళే? నీకు నేను వచ్చాను, నాకు నువ్వు వస్తావని చెప్పడానికి. చావులో నీకేం జరుగుతుందో కూడా ఏమీ తెలీదు. నీ వెనక ఎవడొస్తున్నాడో నీకు తెలీదు, నీ ముందు ఎవడు నడుస్తున్నాడో నీకు తెలీదు, నేను ఎవడు కప్పెడుతున్నాడో నీకు తెలీదు, నీ తలకూరు ఎవడు పెడుతున్నాడో నీకు తెలీదు, నీ దినం ఎవడు చేస్తున్నాడో నీకు తెలీదు. అది నీ స్థితి నువ్వు చచ్చాక. అది పెద్దోడి చావైనా అలాగే ఉంటుంది, పేదోడి చావైనా అలాగే ఉంటుంది. మన పిచ్చి కాకపోతే మన వెనక 100 మంది వస్తే వచ్చిన ఉపయోగం ఏంటి? మన వెనక ఎవడో రాకపోతే వచ్చే నష్టం ఏంటి? మన దినానికి బూరేస్తే వచ్చిన ఉపయోగం ఏంటి? మనకి అసలు దినమే చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? అబ్బా దినం భోజనం కూడా పెళ్లి భోజనంలో పెట్టాడండి అని చెప్పారట ఎవరి గురించో. ఏంటట? దినం భోజనం కూడా ఎలా పెట్టాడట? పెళ్లి భోజనంలో పెట్టాడట. ఎవరికి ఉపయోగం అంటున్నాను? ఇప్పుడు చచ్చినోడికి ఏమైనా ఉపయోగం అది? దినానికి మటన్ బిర్యానీ పెట్టారండి, దినానికి చికెన్ బిర్యానీ పెట్టారండి, దినానికి బూర్లు వేసారండి, దప్పలం కూర వేసారండి, పులిహోర పెట్టారండి, గాడిద గుడ్డు పెట్టారండి. ఇవన్నీ పెడితే చచ్చినోడికి ఏమైనా ఉపయోగమా? ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. అంటే పోయినోడు పోయాడు, ఉన్నోడు ఆడి పేరు చెప్పుకుని ఎంజాయ్ చేస్తున్నాడు, అంతేనా? 11వ రోజు ఆడి పేరు చెప్పుకుని మనం తినేస్తాం పీకల దాకా, ఆ తర్వాత ఆడిని మరిచిపోతామా? ఇదేనా జరిగేది? పచ్చి నిజం కదా ఇది. దీనికి మళ్ళీ గప్పాలు ఎందుకు, డబ్బాలు ఎందుకు? నా వెనక నేను చచ్చిపోతే 100 మంది వచ్చారు, పలానోడు చచ్చిపోతే 1000 మంది వచ్చారు, గొప్పగా చెప్పుకుంటారు. ఊరంతా కదులు వచ్చేసిందండి ఆ మహానుభావుడి కోసం. ఏం చేశారంటే ఊరంతా కదులు వచ్చి ఆయనతో పాటు ఏమైనా చచ్చిపోయారా? ఆయనతో పాటు ఏమైనా నరకానికి వెళ్ళారా? ఆయనతో పాటు ఏమైనా స్వర్గానికి వెళ్ళారా? శ్మశానం దాకా వెళ్ళారు, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మీ ఇళ్ళకి వచ్చి శుభ్రం తిని పొద్దున్నారు, మరిచిపోయారు పొద్దునికి. ఇదేగా జరిగేది. దీనికి మళ్ళీ గొప్ప ఏం గొప్ప? అందుకే ఆశీర్వాదం అని అన్నప్పుడు ఇక్కడ ఏదో పెరిగిపోతేనే ఆశీర్వాదం అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత మరోటి ఉండదు. అందుకే అన్నాడు దేవుడు, నాయన ప్రార్థన నేర్పు ప్రభు. ఆ ప్రార్థన ఏదో మాకు నేర్పు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, నేడు మా అనుదినాహారము మాకు దయచేయము. అది ఎంత పచ్చి నిజం అంటే, మన ఇంట్లో ఎంతున్నా ఏ రోజుకి ఆ రోజు దేవుడే మనకు ఆహారం పెట్టాలి. ఇది పచ్చి నిజం. ఇది ఇప్పుడు మీ అందరి ఇళ్లలో కూడా బియ్యం ఉంటుంది, పెట్టెల నిండా బియ్యం ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, కొనుక్కుంటే దొరుకుతాయి, జేబులో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నేను చెప్తున్నాను, ఈ రాత్రి రాసి పెట్టుకోండి, దేవుడు అనుమతి ఇవ్వకపోతే మీరు అన్నం తినలేరు. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అందరూ ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోనంటే కుదరదు, అందరూ ఒప్పుకోవాలి. నేను చెప్తున్నాను, దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అనుమతించకపోతే రేపు పొద్దున మీరు ఇడ్లీ తినలేరు. పెసరట్టు, ఉప్మా, బజ్జీ, గారి, చద్దను ఏమి తినలేరు రేపు పొద్దున మీరు. దేవుడు అనుమతించాలి. రేపు పొద్దున నువ్వు టిఫిన్ తినాలంటే ఎవరు అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. రేపు మధ్యాహ్నం నువ్వు అన్నం తినాలంటే ఎవరు అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. రేపు రాత్రికి నువ్వు భోజనం చేయాలని ఎవరు అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు. పచ్చి నిజం ఇది, పచ్చి నిజం. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, నిజమే ప్రభువా, నీ అనుమతి లేకుండా మేము కాలు తీసి కాలు ఎక్కడ పెట్టలేము, నీ అనుమతి లేకుండా చేయి తీసి నోట్లో పెట్టలేము, ముద్ద చుట్టి నోటికి అందించలేము. ఇది మా స్థితి, ఇది మా గతి. నా తండ్రి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త,
సర్వోన్నతుడా, సర్వశక్తుడా, ఈ రాత్రి వేళ నేను నిద్రపోతున్నాను, నిద్రలోనికి వెళ్ళి మరలా నిద్రలో నుంచి బయటికి రావాలంటే నీ అనుమతి కావాలి తండ్రి. ఇది పచ్చి నిజం. అందుకే నేను అంటున్నాను, ధనవంతుడి నిద్రకి పేదవాడి నిద్రకి నిద్రలోకి వెళ్ళాక ఏ తేడా ఉండదు. నిద్రలో అందరూ శవాల లెక్క, శవాల మాదిరి ఉంటారు, పడుకునే ఉంటారు. పొద్దున లేచాక నేను ధనవంతుడిని అనుకోవాలి నువ్వు, అంతే. పొద్దున లేచాక నేను భేదోడిని అనుకోవాలంతే. నువ్వు పొద్దున లేచేంత వరకు నువ్వు ధనవంతుడివా, నువ్వు భేదవాడివా, ఏ తేడా ఉండదు. అంటే ఆ పడుకున్న పరుపులో రేట్లు మారతాయేమో కానీ ఆ పరుపు మీద పడుకునే నిద్రలో మాత్రం ఏ మార్పు ఉండదు. రెండు నిద్రలు ఒకలాంటివే, రెండు ఆకలి ఒకలాంటిదే, రెండు దేహాలు ఒకలాంటివే. ఈ భూమి మీద జీవితం మామూలే, ఆకాశానికి క్రింద భూమి మీద ఈ శరీరం కదులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ధనవంతులకు రోగాలు వస్తాయా రావా? చెప్పలేము, వస్తాయా రావా? వస్తాయా? వస్తాయి. అప్పుడు మీరు అనొచ్చు, వస్తాయి కానండి, వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ చేయించేసుకుంటారండి. ఎందుకండి? డబ్బు ఉంది కాబట్టి అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కరోనాలో ధనవంతులు చచ్చిపోయారా లేదా? మరి డబ్బు ఉందిగా, అలా ఆలోచించలేదు. ఇప్పుడు కరోనాలో ధనవంతులు చచ్చిపోయారా లేదా? మీరు చెప్పండి. చచ్చిపోయారు. డబ్బులు ఉన్నాయా లేదా వాళ్ళ దగ్గర? ఉన్నాయా లేవా? ఉన్నాయి. బెడ్లు కొనుక్కున్నారు, ఆక్సిజన్ కొనుక్కున్నారు, మెరుగైన వైద్యం తీసుకున్నారు, మెడిసిన్స్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కానీ చచ్చిపోయారు. అంటే ధనవంతుడైనంత మాత్రాన రోగం రాదు అనుకోవడానికి లేదు, రోగం తగ్గించుకోగలిగే సామర్థ్యం ఉంటుంది అనుకోవడానికి లేదు. దేవుడు అనుమతించకపోతే నీ దగ్గర ఎంత ధనం ఉన్నా అక్కడి నుంచి ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇది సత్యం. ఏమిటి? సత్యం. ఇప్పుడు చెప్పండి, మరి ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బులుంటే చాలు, డబ్బులుంటే హ్యాపీ, డబ్బులుంటే గొప్ప, ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు, భోగభాగ్యాలు ఉంటే చాలు అనుకుంటే ప్రియమైన దేవుని ప్రజలరా, అది మాత్రమే ఆశీర్వాదం అని ఒకవేళ మీరు అనుకుంటే ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని కటాక్షము, ఆయన బలము, ఆయన సహాయము లేకపోతే మనం ఎందుకు పనికిరాము? బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాను, అది 2 మార్లు నాకు వినబడిను. బలం ఆయింది. బలం ఎవరిది? దేవునిది. అది ఆస్తి అయినా, శక్తి అయినా, ఏదైనా బలం ఎవరిది? దేవునిది. ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించాడు నెబుకద్నెజర్ అనే బబులోను చక్రవర్తి. ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇప్పటికీ ఆ ఇరాన్ ప్రాంతాలలో ఒక ప్రాచీన నాగరికత, ఒక ప్రాచీన సంస్కృతిని గురించి చరిత్ర అధ్యయనకర్తలు ఇప్పటికీ చెప్తున్నారు. ఆ యొక్క ప్రాశస్త్యం, ఆ యొక్క వైభవం గురించి. ఆనాటి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించారట వాళ్ళు, అంటే వేలాడే ఉద్యానవనాలు అంటారు. ప్రపంచ వింతలలో ఒక వింత. చెట్లు భూమి మీద నుండి పైకి మొలవడం చూసాం, కానీ అక్కడ అలా కాదు, పైనుంచి కిందికి వేలాడుతూ ఉండే విధంగా హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించారు. ఆ విధమైన ఒక వింత ఆ ఉద్యానవనం నెబుకద్నెజర్ కాలంలో ఉండేది. అది ప్రపంచ వింతలలో ఒక వింతగా అభివర్ణించబడింది, చెప్పబడింది. అలాంటి ఒక గొప్ప చక్రవర్తి, నెబుకద్నెజర్ అనే గొప్ప చక్రవర్తి, బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి, నేను ఆశీర్వదింపబడిన వాడను అనుకున్నాడు. నేను దీవించబడ్డాను దేవుని చేత అనుకున్నాడు. అని దేవుని చేత అనుకోలేదు, నేను దీవించబడ్డవాడను అనుకున్నాడు, నేను ఆశీర్వదించబడిన వాడను అనుకున్నాడు. నాకు తిరుగులేదు అనుకున్నాడు, నాకు ఎదురులేదు అనుకున్నాడు. ఈ ప్రపంచం మొత్తం నాదే, ఈ ప్రపంచం మొత్తాన్ని నేను ఏలుబడి చేస్తున్నాను అనుకున్నాడు. నన్ను మించినోడు ఎవడో లేడు అనుకున్నాడు. పొగరెక్కిపోయాడు. గుర్తుపెట్టుకోండి, పై మెరుగులు ఎన్నున్నా దేవుని దృష్టికి మనము మట్టి ముద్దలమే. అర్థమైందా? పై మెరుగులు, నువ్వు కిరీటం పెట్టుకున్నావా, అది వెండిదా, బంగారందా, వజ్రాలదా, మంచి కాస్ట్లీ చెప్పులు వేసుకున్నావా, బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతున్నావా, ఒక 100 అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నావా, 1000 ఎకరాల మధ్యలో గూడు కట్టుకుని కాపురం ఉంటున్నావా, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చుకుని నీ ఇంట్లో పోగేసుకున్నావా, ప్రపంచంలో వెండంతా తెచ్చుకుని దగ్గర పోగేసుకున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రధానమంత్రివైనా, సాదాసీదా వ్యక్తివైనా, ఒక దేశాన్ని ఏలే అధ్యక్షుడివైనా, ఎంత గొప్ప ప్రెసిడెంట్ అయినా, నువ్వు ఎవరివైనా సరే దేవుని దృష్టికి వట్టి మట్టి ముద్దవే. ఎవరు నువ్వు ఆయన దృష్టికి? వట్టి మట్టి ముద్దవే. ఎందుకంటే అమ్మ కడుపులో నిన్ను నిర్మించినవాడు దేవుడు గనుక, అమ్మ కడుపులో నిన్ను సృజించినవాడు దేవుడు గనుక, అప్పుడు నువ్వు ఒక రక్తపు ముద్దగా ఉన్నావు గనుక, అప్పుడు నువ్వు ఒక రక్తపు గడ్డగా ఉన్నావు గనుక, ఆ స్థితిలో నుండే నీకు ఆకారాన్ని ఇచ్చి 9 నెలల పాటు అమ్మ కడుపులో నిన్ను దాచి చక్కగా నీకు రూపకల్పన జరిగించి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఏర్పాటు చేసి నేను ఈ లోకానికి తీసుకొచ్చాడు దేవుడు గనుక ఆయన దృష్టికి నువ్వు ఎప్పటికీ వట్టి మట్టి ముద్దవే. ఇది అర్థమైన వాడు తనకేదో రథములున్నాయని, తనకేదో గుర్రాలున్నాయని, తనకేదో రాజ్యాలున్నాయని అతిశయపడ వీలు
లేదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు. అతిశయిస్తారా? అతిశయించరా? అయ్యో, అదే ఎక్కువైపోయింది. అదే ఎక్కువైపోయింది సమాజంలో. నాకున్నంత బంగారం నీకుందా? నాకున్నంత వెండి నీకుందా? నా ఇల్లంత ఇల్లు నీకుందా? నాకున్నంత పొలం నీకుందా? నాకున్న పదవి నీకుందా? నాకున్న చదువు నీకుందా? నా దగ్గర ఉన్న డబ్బు నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉన్నంత వ్యాపారం నీ దగ్గర ఉందా? ఎవడరా నువ్వు అసలు అంటున్నారు వీళ్ళు. ఎవడసలు? నా ముందు నువ్వెంత, అది జరిగిపోతుంది సమాజంలో. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత విర్రవీగినా దేవుని దృష్టికి వట్టి మట్టి ముద్దవే. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నెబుకద్నెజర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తిని కదా, నాకేంటి లోటు అనుకున్నాడు, నాకు తిరుగులేదనుకున్నాడు. కానీ మానవుల రాజ్యము పైన దేవుడు అతన్ని అధికారిగా నియమించాడన్న సంగతిని విస్మరించాడు. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుని వేడిమికి ప్రతి తలా మాడిపోవాలి. ఆ పాయింట్ అర్థమైందా? సూర్యుని వేడిమికి ప్రతి తలా ఏమవ్వాలి? మాడాలి, ఎండాలి, మండాలి. ఆయన సృజించిన గాలి ప్రతి మనిషి రంధ్రాలలోనికి, నాసిక రంధ్రాలలోనికి లోపలికి వెళ్ళాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగాలి, ఊపిరి ఆడాలి. ఏమవ్వాలి? ఊపిరి ఆడాలి. అందుకే అప్పుడప్పుడు చూడండి, చాలామంది అంటారు ఊపిరి ఆడట్లేదండి అంటారు. ఏం ఆడట్లేదట? ఊపిరి ఏమవట్లేదట? ఆడట్లేదట. ఊపిరి ఆడట్లేదంటే అర్థం ఏంటి? గాలి దొరకట్లా, గాలి దొరకట్లా, ముక్కు లోపలికి గాలి వెళ్ళట్లా, పీల్చుకోగలిగే సామర్థ్యం లేదక్కడ. అప్పుడు అంటారు ఊపిరి ఆడట్లేదు బాబు అని. నిజమే, ఊపిరి ఆడట్లేదు అంటే ఆగుతోందని అర్థం. ఆగిందంటే ఇంక నీ పని అయ్యిందని అర్థం. ఎంత గొప్పోడివైనా నీకు ఊపిరి ఎవరివ్వాలి? చెప్పండి, ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలమ్మా. నువ్వు సినిమా యాక్టర్వా, లేదా అమెరికా ప్రెసిడెంట్వా, లేదా భారతదేశంలోనే అత్యున్నత సంపన్నుడివా, ధనవంతుడివా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ప్రధానమంత్రివా, ముఖ్యమంత్రివా, ఎవరైనా సరే, ఈ రెండు నాసికలలో నుండి ఊపిరి ఆడాలి. ఊపిరి ఆడకుండా ఆగిందంటే అక్కడితో నీ చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్. అక్కడితో నీ చాప్టర్ క్లోజ్. ఊపిరి ఆగిందంటే నువ్వు ఆగిపోతావు. అది నెబుకద్నెజరుకి అర్థం కాలేదు, కానీ దేవుడు అతనికి అర్థం చేయించాలనుకున్నాడు. గడ్డి తినిపించేశాడు, గడ్డి. అప్పుడు అనుకున్నాడు, నా ధనము, నా వెండి, నా అధికారము, నా బలము సమస్తము దేవుని ముందు దిగదుడిపే. ఆయన లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడికి గతి లేదు, బ్రతుకు లేదు, జీవితం లేదు, ముందుకు సాగదు, కొనసాగదు. నేనెంత, నా జీవితం ఎంత, నా బ్రతుకెంత? ఆకాశ మహాకాశములకు సృష్టికర్తమైన దేవా, ఆకాశముకు భూమికి మధ్య వేలాది కోట్లాది నక్షత్ర సమూహాల మధ్య, సముద్ర తరంగాల మధ్య, వాటి ఘోష మధ్య నేను ఒక చిన్ని నలుసు లాంటి వాడను, నలుసు లాంటి దానను. ఇంతలో కనబడతాను, అంతలో మాయమైపోతాను. నా బ్రతుకే పాటిది, మీ జీవమే పాటిది. మీరు త్రాసు మీద ధూళితో సమానం. త్రాసు మీద ధూళి ఎవడైనా కౌంట్ చేస్తాడు అసలు? ఇదిగో దుమ్ము తోడండి, బరువు తేడా వస్తుందని ఎవడని అంటాడేటి? తక్కిడ తెచ్చిన తర్వాత గుడ్డతో దుమ్ము తొడవండి, ధూళి కణాలు ఉన్నాయి దీని మీద, ఆ తక్కిడ గుడ్డతో తొడవకపోతే బరువు తేడా వస్తుందని ఎవడైనా అంటాడా? అసలు అండు. ఎందుకంటే దాని మీద ధూళి కణాన్ని ఎవ్వడు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోడు. ఎందుకంటే తోగదది. గ్రాముల్లో కూడా తోగదు ధూళి, గ్రాముల్లో కూడా తోగదు. అందుకే నిన్ను నన్ను దేంతో పోల్చాడు? త్రాసు మీద ధూళి. చీపనమని అవతలవా అన్నట్టు. కొసరు కూడా కాదు నువ్వు. అప్పుడప్పుడు ఏదైనా కొన్నప్పుడు కొసరు అడుగుతారు. కొసరు అంటే డజన్ అట్టిపళ్ళు కొంటే ఒక అట్టిపండు ఏమవ్వాలి? కొసరు ఇవ్వాలి. ఒక కేజీ బంగాళదుంపలు కొంటే బంగాళదుంప ఏం చేయాలి? కొసరు ఇవ్వాలి. ఇంక ఈ చిన్న చిన్న వ్యాపారుల దగ్గరే కొసరులో. బంగారం ఎప్పుడైనా కొసరు అడిగేటి? కాసు బంగారం కొన్నాను కదా బాబు, అరకాసు బంగారం కొసరి బాబు. ఆడి దగ్గర, ఆడి పెద్ద వ్యాపారాడు. ఈ తోటకూర కట్టలు అమ్ముకునే వాళ్ళ దగ్గర, ఇంటి చుట్టూ తిరిగి టమాటాకాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర, అట్టిపళ్ళు అమ్ముకునే వీళ్ళ దగ్గరే మన 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 ప్రతాపం. అంతేగాని ఆ బంగారం కొట్టుకు వెళ్ళి బాబు 2 కేజీలు 2 కాసులు బంగారం కొన్నాను కదా బాబు, కొంచెం పెసర కొసరి బాబు అంటే ఇస్తాడేటి? పెసరు లేదు, కొసరు లేదు, అవతల అంటాడు. ఉన్నదే గీసి 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 కత్తిరించి ఇస్తాడు. అక్కడేం మాట్లాడడం, తెచ్చేసుకుంటాం. అలాగే మందుల షాప్కి వెళ్తావు, ఓ 10 ట్యాబ్లెట్లు కొని బాబు, ట్యాబ్లెట్ కొసరి బాబు అంటావా? అక్కడ అసలు అనవు. పోనీ ఏమైనా బేరాలు ఆడతావా? అక్కడ బేరాలు ఉండవు. తీసుకుంటావు, తెచ్చేసుకుంటావు, వచ్చేస్తావు. ఎవరు నీకు లోకు అంటే, నీ గుమ్మం దగ్గరికి వచ్చారు కదా పాపం, ఆ కూరగాయలు ఆకుకూరలో ఏదో పట్టుకుని పాపం చిన్న వ్యాపారులు అక్కడ పోగులు పెట్టుకుని అమ్ముకుంటారు ముసలాళ్ళు. వాళ్ళ దగ్గర ఉంటుంది నీ ప్రతాపం. ఎంత అమ్మా? 20 రూపాయలమ్మా. 20 ఎందుకు?
5 తీసుకో అంటారు. ఏంటట 20 ఎందుకు, 5 తీసుకో, 10 తీసుకో. ఇటు ఈ 5కి 10కి వాళ్ళు ఏదో కోటలు కట్టేసుకుంటున్నట్టు. ఆడు నిన్ను మా బంగారంలో మాయం చేసేసి, మోసం చేసేసి, ఆ రాగి ఈ రాగి కలిపేసి నిన్ను ఎలా చీట్ చేసేసినా అక్కడ నీకేమీ అర్థమై సావదు. తెచ్చేసుకుంటావు అంతే. అక్క నెక్లెస్ తెచ్చుకుని చూసావా, లోపలంతా డొల్లుందేమో చూసుకో, లోపల నేను మొక్కలు పెట్టి మాయ చేసాడేమో చూసుకో, రాగి మొక్కలు పెట్టేసి అందులో ఎంత రాగి గెలిపించాడో నీకు తెలిసి సావదు. అంతేనా? ఈ వంకాయ పోగు దగ్గర మాత్రం కోటీశ్వరుడివి కోటీశ్వరరాలు అయిపోవాలి నువ్వు. అంతే కదా? అక్కడ ఉంటుంది మన ప్రతాపం. ఇక్కడే ఉండదు. ఇక్కడ బేరాలేవి ఉండవు. డబ్బులు ఉన్న దగ్గర ఏముండవు, బేరాలేవి ఉండవు. సో అలాగా మనిషి నైజం అలాంటిది. మనిషి నైజం, మనిషి ఆలోచన విధానం అలాంటిది. నెబుకద్నెజరు అనుకున్నాడు నేను చాలా గొప్పోడిని అనుకున్నాడు. చివరికి ఏం తినేశాడట? గడ్డి తిన్నాడట. అప్పుడు అర్థమై ఉంటుంది, దేవా నీ ముందు నేనే పాటివాడనయ్యా. త్రాసు మీద ధూళి లాంటి బతుకు. ఒక్కసారి భూమి మీద ఒలికిపోతే, భూమిలో ఒలికిపోతే మళ్ళీ ఆ నీటిని పైకి తీసుకురాగలవా, ఎత్తగలవా? ఇసుకలో నీళ్ళు ఒలికిపోయాయి, ఇసుక గుట్ట మీద ఒక గ్లాసు నీళ్ళు ఒలికిపోయాయి, పిండి తీసేయగలవేటి? ఆ గ్లాసు నీళ్ళు వెనక్కి తీయగలవా? తీలేవు. మన జీవితం అలాంటిది. త్రాసు మీద ధూళి వంటి వాడవు, తిరిగి ఎత్తలేని నీటి వంటి వాడవు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అల్పమైన జీవి నువ్వు. లేదు నేను నమ్మనంటావా? ఒకసారి అందరూ కట్టుకుని ఈ ఊరి శ్మశానం ఎక్కడో చెప్పండి, ఒకసారి వెళ్దాం. దగ్గరేనా? ఇక్కడికి ఈ పక్కనేనా? వెళ్దాం సార్ సరదాగా, సభ అయిపోయాక. ఏం పర్లేదు, ఏముండరు అక్కడ ప్రమాదం ఏముండదు. ఇక్కడే ప్రమాదం. అసలు దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? అక్కడేముండవు. అక్కడ ఆల్రెడీ తీర్పు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ లోపల పడుకున్నారు, లెగరు. ఇంకా ఇప్పట్లో లెగరు. మళ్ళీ ఆయన వస్తే తప్ప ఎవడో లెగడు. అంతవరకు వాళ్ళు అలా ఉండాల్సిందే. బయటికి ఎవడో రాకూడదు. ఒక్కసారి మన్నైనది వెనుకటి వలే మన్నైందా, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవాల్సిందే. ఆయన అధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆయన పంపిస్తే తప్ప ఎవడు బయటికి రావడానికి వీలు లేదు అసలు. కాబట్టి భయపడకండి. అసలు దెయ్యాలు మన మధ్యలోనే ఉంటాయి. ఇక్కడ ఉంటే దెయ్యాలు అక్కడ ఉండవు. అత్తగారు దెయ్యం, కోడలు దెయ్యం, అల్లుడు దెయ్యం, తమ్ముడు దెయ్యం, అన్నయ్య దెయ్యం, పిల్ల దెయ్యం, పెద్ద దెయ్యం, అన్ని దెయ్యాలు ఎక్కడున్నాయి? మన మధ్యలోనే తిరుగుతున్నాయి దెయ్యాలన్నీ. అసలు సిసలైన దెయ్యాలు ఇవి. డబ్బులు దొంగతనం చేసే దెయ్యాలు ఇవే, చెప్పులు ఎత్తుకుపోయే దెయ్యాలు ఇవే, బైబిల్ కూడా ఎత్తుకుపోతాయి ఈ దెయ్యాలు, పొల్లలో పిడకలో కోళ్ళు కూడా అట్టుకుపోతాయి ఈ దెయ్యాలు, పక్కింటి వాళ్ళు సిక్కిడికాయలు మాయం చేసేస్తాయి ఈ దెయ్యాలు, బీరకాయలు మాయం చేసేస్తాయి ఈ దెయ్యాలు, బంగారం ఎత్తుకుపోతాయి దెయ్యాలు, డబ్బులు ఎత్తుకుపోతాయి, చివరికి కిరసనాయిలు కోడిగుడ్లు కూడా ఎత్తుకుపోతున్నాయి. అయ్యో రకం దెయ్యాలు. ఇన్ని దెయ్యాలు ఎక్కడ తిరుగుతున్నాయి? మన మధ్యలో తిరుగుతున్నాయి. ఇవి అసలు సిసలైన దెయ్యాలు. అవి ఏం చేస్తాయి? వెళ్ళండి ఒకసారి, ఏం కాదు, ఏమవ్వదు. సరే వెళ్దామంటే వెళ్దాం. చక్కగా కూర్చుని వద్దాం అక్కడ కాసేపు. మనకి ఏ ఇబ్బంది ఉండదు, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ గొడవ గోల ఏముండదు. అక్కడికి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళందరూ ఒకప్పుడు తోపులు తురుములును ఇక్కడ. అవునా కాదా? మీరు చెప్పండి, అవునా కాదా? వాళ్ళందరూ ఒకప్పుడు మనకులాగా ఏం చేసిన వాళ్ళు? కాళ్ళు ఎగరేసి తిరిగిన వాళ్ళే. నా అంత మగోళ్ళు లేడన్న వాళ్ళే వాళ్ళందరూ. నా అంత గొప్పది లేదన్న వాళ్ళే. మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టిన వాళ్ళు. ఏమి నిలబెట్టారట? మీసాల మీద ఏమి నిలబెట్టారట? నిమ్మకాయలు నిలబెట్టారట. అంత గొప్పోళ్ళట వాళ్ళందరూ. సంపంగ నూనె రాసి మీసాలకి నిమ్మకాయలు నిలబెట్టారట గొప్పోళ్ళు అందరూ. మరి ఆ గొప్పోళ్ళు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? మట్టిలో పడుకున్నారు. వాళ్ళు అంటున్నారు, తమ్ముడు రానాయన నీకు కూడా ప్లేస్ ఉంది ఇక్కడ అంటున్నారు మనల్ని. ఏమంటున్నారు? అరే తమ్ముడు నీ ప్లేస్ నీకు ఉందిరా నాయన, నా పక్కనే నువ్వు కూడా ఏదో ఒక రోజు వచ్చి పడుకోవాలి. నా ప్లేస్ నాదే, నీ ప్లేస్ నీదే. ఇంకా మన పల్లె ప్రాంతాల్లో హ్యాపీ ప్లేసులు సరిపోతున్నాయి. అదే మీరు రాజమండ్రి సిటీకి కానీ కాకినాడ సిటీకి కానీ వచ్చారనుకోండి, ప్లేసులు సరిపోక ఏం చేస్తున్నారు తెలుసా? అప్పరం మీద సుబ్బారావు మీద వెంకటరావుని ఇలా ఒకడి మీద ఒకటి పడుకోబెట్టుకుంటూ పోతున్నారు పైకి. అది అక్కడ పరిస్థితి. ఇంకెక్కడ పర్లేదు, హ్యాపీ. మన పెద్దదేనా మన శ్మశానం? సరిపోద్దా మనందరికీ? సరిపోదా? అయ్యో ఎందుకు సరిపోదండి? పల్లెల్లో పెద్దవే ఉంటాయి, సరిపోతాయి, పర్లేదు. గొయ్యదేవి అందులో పెడతారు పెట్టేట్టుకెళ్ళి. సో అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది నా జీవిత సారాంశం. ఆడెంత గొప్పోడైనా అక్కడ ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. లేస్తాడా, అరుస్తాడా, కరుస్తాడా, తిడతాడా, రెచ్చిపోతాడా,
మీసం తిప్పుతాడా? తొడగొడతాడా? ఏమైనా చేస్తాడా? ఏమీ చేయడు. ఏం చేస్తాడు మరి? చక్కగా పడుకుంటాడు. యోబు గ్రంథంలో చెప్తాడట, పురుగు తినేస్తుందట. యోబు గ్రంథంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? వారిని పురుగు తినివేయును, కమ్మగా తినేస్తుందట పురుగు. నిజమే మరి. ఒకరోజు మనల్ని పురుగు తినేస్తుంది, ఇది పచ్చి నిజం. నువ్వెంత అందగత్తివైనా, నువ్వెంత అందగాడవైనా, నువ్వెంత దేహదారుఢ్యం గలవాడమైనా, ఎంత బలవంతుడివైనా ఎన్నపోస్తానంటే తినేస్తాయి పురుగులు. ఒకరోజు అదే పరిస్థితి జరగబోయేది. అదే ఈ మాత్రం దానికి ఎందుకు రెచ్చిపోతున్నాడు ఈ మనిషి అంటే, తన చుట్టూ ఉన్నది ఆశీర్వాదం అనుకుంటున్నాడు కాబట్టి, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాడు కాబట్టి. కానీ రెండు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి భౌతికమైనది అయితే, రెండు ఆత్మీయమైనది. మనిషి భౌతికమైన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు తప్ప ఆత్మీయమైన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. చూడండి, మనం భౌతికమైన దానికి ఎంతగా కనెక్ట్ అయిపోతామో, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉదాహరణ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సంసోను మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు. ఆయన వంటి బలవంతుడు మరొకడు లేడు, అప్పటి వరకు లేడు, ఆ తర్వాత కూడా లేడు. ఎందుకంటే దేవుడు ఒక యూనిక్ పర్సనాలిటీని పుట్టించాడు. ఆ యూనిక్ పర్సనాలిటీ ఎలాంటిదంటే, ఒక పచ్చి గాడిద దవడ ఎముక చేత్తో పట్టుకున్నట. పచ్చి గాడిద దవడ ఎముక అంటే ఇంకా అది ఎండిపోలేదు, అంటే ఆ గాడిద ఈ మధ్య చచ్చిపోయింది అనమాట. ఈ మధ్య అంటే ఇప్పుడే కాదు, అప్పుడు ఆయన లాగే టైంకి కొన్ని రోజుల ముందే చచ్చిపోయి ఇంకా ఎముక ఏమవ్వలేదు, సరిగా ఎండిపోలేదు. ఎండిపోతే ఎముకకి షార్ప్నెస్ వస్తుంది, అంటే కత్తిలాగా అయిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, ఈ మూలుగులు ఉంటాయి కదా, ఎముకలు, మీరు ఈ మేక మూలుగులు ఎండిపోయి అనుకోండి, ఎలా ఉంటాయి? ఇవి స్ట్రాంగ్ అయిపోతాయి. అదే మామూలుగా ఉన్నప్పుడైతే కొంచెం తొందరగా నొక్కేస్తుంటాం, పచ్చిగా ఉంటుంది కదా. ఈ ఎండిపోయిన తర్వాత కొంచెం షార్ప్ అయిపోతుంటుంది, ఎండిపోయిన తర్వాత కొంచెం గట్టిగా షార్ప్గా తయారవుద్ది, అంటే ఒక కత్తిలా తయారవుద్ది అనమాట. అది ఎండలేదట, ఇంకా పచ్చిదట. ఈ పచ్చి గాడిద దవడ ఎముక లాక్కున్నాడు, ఆ చచ్చిపోయిన గాడి శవంలో నుంచి తీశాడు, ఆ దవడ ఎముక తీసి అదే ఆయుధంగా పట్టుకున్నాడు, వెళ్ళి 1000 మందికి ఎదురుగా నిలబడ్డాడు. వాళ్ళ దగ్గర ఈటలు ఉన్నాయి, బళ్ళేలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకుని ఇతని మీద వాళ్ళు 1000 మంది యుద్ధానికి వస్తే, ఇతడు పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మంది మీదకు యుద్ధానికి వెళ్ళి 1000 మందిని చంపేసి కుప్పగా పడేశాడట. అంటే అతడు ఎంత గొప్ప వీరుడై ఉండాలి, ఎంత గొప్ప శూరుడై ఉండాలి, ఎంత గొప్ప బలాఢ్యుడై ఉండాలి, బలవంతుడై ఉండాలి. మీరు మీ ఊహలకు అందదు, లెక్కలేసుకోండి. ఆ ఫైట్ కానీ మనం కళ్ళతో చూస్తే చెమటలు పట్టేసి మూల కూర్చుండిపోతాం. ఈ సినిమాల్లో లాగా దొంగ ఫైట్లు కావు, నిజం ఫైట్ అది ఒరిజినల్ ఫైట్. ఇవన్నీ ఇప్పుడు మనం సినిమాల్లో చూసేవన్నీ నకిలీ ఫైట్లు, దొంగ ఫైట్లు. ఈ దొంగ ఫైట్లో నిజంగా కొట్టరు, నిజంగా ఏమి తనరు, నిజంగా నరకరు, అంతా కూడా యాక్టింగ్. ఆ గాల్లో ఎగిరేవన్నీ తాళ్ళ మీద తిప్పేస్తుంటారు రోపులేసి. ఆ రోపులు మనకు కనబడివ్వకుండా మిక్సింగ్లో తీసేస్తుంటారు. మనం ఏమనుకుంటామంటే మన హీరో 3 సార్లు బలి తిరిగాడు అనుకుంటాం. కాలే పైకి ఎత్తలేడు, మన హీరో ముసలుడు అయిపోయాడు, ఇగ్గెట్టుకు తిరిగేస్తున్నాడు గాల్లో రోపుల మీద. ఇవన్నీ దొంగ ఫైట్లు, ఇవన్నీ అబద్ధాల ఫైట్లు, నిజం ఫైట్లు కాదు ఇవి. మన హీరో గారికి కాసేపు నడితే ఆయాసం వచ్చేది. మొన్న నేను ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ఎక్కాను, హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి రాజమండ్రి దిగుతున్నాను. అంటే హైదరాబాద్ మీటింగ్ ముగించుకొని పొద్దున ఆరాధనకి రాజమండ్రి వస్తుంటే నాతో పాటు పెద్ద హీరో ట్రావెల్ చేస్తున్నాడు. పేరు చెప్పాలంటే అభిమానులు ఎడుతారు. ఓ బ్యాగ్ వేసుకొస్తున్నాడు పెద్ద హీరో, బాగా పెద్ద హీరోలు 4 ఉంటారు కదా, అందులో ఒకడు. ఓ బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు, నాతో పాటే జర్నీ అంతా వచ్చేసాం, గేట్ దగ్గరికి వచ్చేసాం, ఎక్కుతున్నాం. శుభ్రం గూడిపోకుండా చదువుకుంటున్నాడు, చక్కగా అయిపోయింది, ఎక్కిసాం. ఆ బ్యాగ్ పట్టుకుని ఆ పైకి ఆ బస్సు ఎక్కడానికి ఉగిరిచేస్తున్నాడు అనుకుంటాను. అప్పుడు అనుకున్నాను, ఏవరా నాయన, మీ తోళ్ళ కొట్టడాలు, మీ మీసాలు తిప్పటాలు, మీ ఆడావిడి, ఇదంతా సినిమాల్లో యాక్టింగ్ తప్పితే, సరిగ్గా 2 బ్యాగులు అట్టుకుని ఎక్కాలంటే నీకేమైపోతుంది? ఆవేశం వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి మా మీద పడి ఏదో పేద గొప్ప ఊళ్ళకి బిల్డప్లు కొడతారు అనుకున్నాను నేను. అక్కడ పాపం ఎవడో వచ్చాడు, ఫోటో తీసుకుందామని స్టాఫ్ ఉంటారు కదా, సార్ ఫోటో అన్నాడు. పాపం వాడికి ఫోటో కూడా ఇవ్వలేదు. అడలెత్తిపోయి పక్క కొడతాడేమోరా బాబు, అడలెత్తిపోయి పక్క పోయాడు ఇటు ఫోటోకి. సో ఇలా ఉంటారు మనుషులు. వాళ్ళు నిజంగా అదే ఆ ఫైట్లు, అవన్నీ అబద్ధాలు, అవన్నీ తుత్తి ఫైట్లు. నిజంగా కొట్టేస్తారనుకుంటున్నారా? నిజంగా పొడిచేస్తారు, అంత అబద్ధమే, అంత అబద్ధం. కానీ ఇక్కడ ఫైట్ ఎలా చేశాడట? ఒరిజినల్ ఫైట్. ఎంతమందితో? 1000 మందితో. ఒక్కడు ఎంతమందితో? 1000 మందితో. ఏం పట్టుకుని? పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని. ఇది చరిత్ర, హిస్టరీ. ఆజానుబాహుడు, చాలా బలవంతుడు, చాలా శక్తిమంతుడు. ఆ నరాల్లో చాలా ఇనుప నరాలు అనమాట, ఉక్కు కవచం లాంటి నరాలు, ఇనుప నరాలు.
బలమైన కండలు. అలాంటి శక్తివంతుడు శాంసన్ 1000 మందిని చంపేశాడు. ఆ యుద్ధంలో గెలిచాడు, గొప్పోడు అనిపించుకున్నాడు. కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే అతడు ఇది నా గొప్పతనం అనుకున్నాడు, ఇది నా గొప్పతనం అనుకున్నాడు, ఇది నా ఉన్నతి అనుకున్నాడు, ఇది నా శక్తి అనుకున్నాడు. నన్ను మించినోడు లేడు అనుకున్నాడు. అందుకే తొడ మీద పడుకోబెట్టుకుని అడిగిందంట ప్రియురాలు. ఏమని అడిగిందంట? అరే నాయన, బూస్ట్ తింటున్నావా, హార్లిక్స్ తింటున్నావా, కాంప్లాన్ తింటున్నావా, అన్నీ కలుపుకొని తింటున్నావా, ఏం తింటున్నావురా నాయన? సంఖ్యలు వేస్తే పురుకొసలు దింపినట్టు తిప్పి పడేస్తున్నావు, గడప కమ్ముల పునాదులు లేపుకుని వెళ్ళిపోతున్నావు, ద్వారబంధాలు అలా పెట్టుకు భుజం మీద ఎట్టు పోతున్నావు, కొండ పైకి పెట్టుకెళ్ళి అక్కడ పడేస్తున్నావు, అన్ని నక్కలు పట్టుకుని ఆ తోకలు ముళ్ళేసి ఎలా వదిలేసేవరా నాయన? ఒక నక్కను పట్టుకోవడానికే మా తలపైన తోక్కొస్తుంది, పట్టుకుని చావలేం, నక్క వెనకాల పరిగెత్తగలం ఏంటి? అందుద్దేటి మనకు అది. నక్క దాకా ఎందుకు కుక్కనే పట్టుకోలేం మనం, తిరగబడి గరిచేద్ది. అది ఒక్కొక్కరిని కంట్రోల్ చేయలేం మనం. అలాంటిది ఎన్ని నక్కలట? దగ్గర 300 నక్కలు. 300 నక్కలు పట్టుకొని ఆ తోకలు ముళ్ళేసి ఆడికి దివిటీలు కట్టి ఆడికి మంటెట్టి చాలా మీద కుదిలేడంట. అంటే ఆ బలాన్ని మనం సంకలు పెట్టేసుకున్నాడేమో ఒక నక్కని. మరి కాలు కింద వేసి తొక్కిసాడో ఏం చేశాడో తెలదు. అంత బలవంతుడు ఆ నక్కలను వదిలేశాడు, ఇదిగో వీళ్ళని చంపేశాడు, ఇంకా చాలా పోరాటాలు చేశాడు. ఒకటి కాదు, 2 కాదు, తాళ్ళు దింపి పడేసాడు సంఖ్యలు. అలాంటి శక్తిమంతుడిని పడుకోబెట్టుకుని అడిగిందట ఢిల్లీలో అనే ప్రియురాలు. అరే నాయన చెప్పురా నాయన అంటే ఏవో అబద్ధాలు చెప్పాడు. చివరికి ఒక టైంలో అడిగిందట, నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదు, నువ్వు దొంగ ప్రేమికుడు అందట. ఏముంది? అరే నువ్వు దొంగ ప్రేమికుడు, నిజంగా నా మీద నీకు ప్రేమ లేదబ్బా. ప్రేమ ఉంటే చెప్పేస్తావు కదా, నువ్వు సీక్రెట్ చెప్పట్లేదంటే నా మీద నీకేమీ లేదు, ప్రేమ లేదంతే అందట. ఇంకా అంత మాట అంటావా? నా ప్రేమనే శంకిస్తావా నువ్వు అని పాపం అమర ప్రేమికుడు నిజం చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? చిన్నప్పటి నుంచి ఎప్పుడు మంగళషాప్కి వెళ్ళలేదు నేను, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, అందుకని గిన్నె కొడు కటింగ్లు డిప్ప కటింగ్లు ఎప్పుడు ఎంచుకోలేదు. ఆ జొలపాలు ఇప్పుడు అలాగా పెరుగుతానే ఉన్నాయి. క్షౌరం ఎప్పుడు నాకు చేయలేదు. క్షౌరం చేయించుకుంటే నా బలం పోద్దన్నాడు. నా జడలు ఎవడు కత్తిరిస్తాడో అప్పుడు నా బలం పోతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనలేదు. ఏమన్నాడు మరి? హెయిర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. అర్థమైపోయింది, ఓహో నీ బలం ఇదా అనుకుందంట. అనుకుని ఏం చేసిందంట? నిద్రపుచ్చిందంట చక్కగా. జోలాలి అందనమాట. లాలిపాట పాడిన తోటమే పడుకోబెట్టుకుని చక్కగా నిద్రపోయాడు బుజ్జిబాబు. అంతే, కత్తిరి తెచ్చింది, వేసేసింది, కత్తిరింపు అయిపోయింది. కత్తిరింపు అయిపోయిన తర్వాత ఇదిగో ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు సంసోనా అనగానే ఎప్పటి మాదిరి అన్నాడు. అని తొడగొడదాం అనుకున్నాడు పాపం బిడ్డ. కానీ ఏం రాలేదట, బలం విడిచిపెట్టిపోయిందట. యాక్చువల్లీ అక్కడ సంసోను చేసిన తప్పు ఏంటంటే తన బలమంతా ఎక్కడుందనుకున్నాడు? మీరు చెప్పండి, ఎక్కడుంది బలం? జుట్లో ఉందనుకున్నాడు. జుట్లో ఉందనుకొని అసలు ఆ సీక్రెట్ ఎందుకు చెప్పాడా అని నేను చాలాసార్లు ఆలోచించాను. అసలు చెప్పకూడదు కదా, ఎవరైనా చెప్తే. ఇప్పుడు 2-3 సార్లు చెప్పేశాడు. చెప్పిందల్లా ఏం చేసింది? అమలు చేసేసింది. ఇప్పుడు నేను చెప్పిందల్లా ఇది అమలు చేస్తుంది. జుట్లో ఉందని చెప్పినా కూడా ఇది ఏం చేద్ది? అమలు చేస్తుంది. నన్ను పడుకోబెట్టి చక్కగా ఏం చేద్ది? కత్తిరించేస్తుంది అని తెలిసి ఎందుకు చెప్పాడంటే ప్రాణము విసిగిపోయి చెప్పేశాడట. ఏం విసిగిపోయిందట? ప్రాణం విసిగించేసిందట దెబ్బకి. జగడకుండదనమాట. ఎడతెగక పడుచుండు ముసురు బిందువులతో సమానం అన్నాడు దేవుడు. గయ్యాళితో పోరట ఎడతెగక పడుచుండు ముసురులాంటిదట, బిందువులతో సమానం అట. అంటే గయ్యాళిది అలాంటిదన్నమాట చెప్తాడు. అని మీరుగా గయ్యాళ్ళని ఎవరో డిఫరెంట్గా ఉంటారు కదా వాళ్ళు. మీరందరూ ఉత్తమోత్తములు విశ్వాసురాళ్ళు, మిమ్మల్ని కాదండి బాబు, అలా చూడకండి. మీరు గయ్యాళ్ళు ఉన్నారా? మీలో ఉన్నారా? అబ్బే మీరు అందరూ ఎంత ముసుగులు వేసుకుని ఎంత ఒబ్బుడుకున్నారు మీరు. ఆ గయ్యాళితో పోరు అలా ఉంటుందని చెప్తున్నాడు. అలాంటి గయ్యాళి అనమాట ఎవరు? ఈ దెలీలా. ఏం చేసింది దెబ్బకి? కత్తిరింపు ఏం చేసింది? అంటే పోయింది, మొత్తం పోయింది. అంటే అతను ఏమనుకుని ఉంటాడంటే శరీరంలో కొన్ని కత్తిరించేసినా మళ్ళీ తిరిగి ఏమవుతాయి? మొలుస్తాయి. అందులో గోల్డ్ ఒకటే తీసేస్తే ఏమవుతాయి? మళ్ళీ మొలుస్తాయి. ఇవి కత్తిరించేసినా మళ్ళీ మొలుస్తాయి. ఆ లక్షణం ఉంది. జుట్టుకి కత్తిరించేసినా మళ్ళీ తిరిగి మొలిచే లక్షణం ఉంది. అందుకని ఏమనుకున్నాడంటే ఆడిది కూడా కత్తిరించాయి,
మళ్ళీ మొలిచేస్తుంది. మళ్ళీ మొలిచేస్తే నా బలం నాకు తిరిగి వచ్చేస్తుంది అని అనుకుని ఉంటాడు పాప అమాయకుడు. కానీ అతనికి తెలియని సంగతి ఏంటంటే అతని బలం జుట్టులో లేదు, అతని బలం దేవుని ఆత్మలో ఉంది. అతని బలం ఎక్కడుంది? దేవుని ఆత్మలో ఉంది, జుట్టులో లేదు, దేవుని ఆత్మలో ఉంది. అందుకే ఆ ఆత్మ ఆయనను ఎడబాసెను అంటాడు న్యాయాధిపతుల గ్రంథంలో. ఆత్మ అతనిని ఎడబాసెనన్న సంగతి అతనికి తెలియలేదు అని వ్రాయబడింది. యెహోవా ఆత్మ అతను ఎడబాసిందట. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. 22వ వచనంలో 16:22 ఉంటుంది. 16:22 ఉంటుంది. అతడు బందీగృహములో తిరగలి విసిరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. అంటే తిరిగి వెంట్రుకలు మళ్ళీ ఏమయ్యాయి? మొలిచాయి. కానీ ఏం రాలేదు? బలం రాలేదు. ఎందుకు బలం రాలేదంటే అతనికి బలం వచ్చిందల్లా దేనివల్ల అనుకుంటున్నారు? చూడండి ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు ఆ బొబ్బరించుచూ వచ్చిన కొదమ సింహాన్ని ఏం చేశాడట? చీల్చి అవతల పడేసాడట. రెండు వేళ్ల చాలా పవర్ఫుల్ మ్యాన్. సో దేవుని వల్ల అలా చేయగలిగాడు యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. అలా వచ్చింది కాబట్టి ఆయన అలా చేయగలిగాడు. 19వ వచనం కూడా చూడండి. 14వ అధ్యాయము. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా, చూసారా? యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని హతము చేశాడట. అంటే ఈ పవర్ అంతా ఎలా వస్తుందంటే ఈయనకి జుట్టులోంచి రావట్లా. ఈ పవర్ అంతా ఎలా వస్తుంది? దేవుని ఆత్మ అతని మీదకి వస్తుంది. ఎప్పుడైతే అతని మీదకి బలముగా వస్తుందో దేవుని ఆత్మ, 15, 14 కూడా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, ఇందాక చెప్పాను కదా, పచ్చి గాడిద దవడ ఎముకతో ఒక కొప్పేసి పడేసేటట్టు 1000 మందిని చంపేసి. అంటే అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి శత్రువులు జయించడానికి? యెహోవా ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందని రాయబడింది? బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి దాన్ని పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్. దేనివల్ల ఈ శక్తి అంతా వచ్చిందంటే యెహోవా ఆత్మ బలము వలన, దేవుని ఆత్మశక్తి వలన. అందుకే శక్తి చేత కాదనెను, బలము చేత కాదనెను, నా ఆత్మ ద్వారా దీనిని చేతును. దేవుని ఆత్మశక్తి ప్రభావము అతనికి అంత బలాన్ని ఇచ్చింది. అది గుర్తించలేకపోవటం వల్ల సంసోన్ ఏమైపోయాడు? ఓడిపోయాడు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, గర్వపడకు. ఆస్తుందా, గర్వపడకు. అహంకారం వద్దు, పనికిరాదు. నీ దగ్గర ఏమైనా ఉండని, వెండి ఉందా, బంగారం ఉందా, ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, లేకపోతే జనబలం ఉందా, ధనబలం ఉందా, పదవీ బలం ఉందా, ఏ బలం ఉన్నా సరే వెర్రవేగొద్దు. ఏ బలం ఉన్నా సరే అతిశయ పడొద్దు. ఒక సీక్రెట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బలం తాత్కాలికం. బలం ఎప్పుడు కూడా ఏంటది? తాత్కాలికం. ఎందుకంటే గడ్డి ఎండును, పచ్చగా ఉన్న గడ్డి ఎండును, పువ్వు రాలును. ఇది నిత్య జీవిత సూత్రం, నగ్న సత్యం అంటారు దీన్ని. నగ్న సత్యం. బలము క్షీణిస్తుంది. ఎవరి బలమైనా సరే ఏమవుతుంది? క్షీణిస్తుంది. ఇది పచ్చనిజం. ఇది పచ్చనిజం. నువ్వు ఇలా రా అబ్బాయి, నువ్వే ఆ సీట్లో కూర్చున్నావు, నువ్వు ఇలా రా ఒకసారి. ఇప్పుడు పిల్లాడు చూడండి, బుజ్జిగా ఉన్నాడు, సగ్గా ఉన్నాడు కదా, అదిగో బాడీ బిల్డర్లా కనబడుతున్నాడు దూరానికి. అటు తిరిగి ఒకసారి. వయసులో చిన్నోడు, ఇటురా పర్లేరా, వయసులో చిన్నోడు మంచి గట్టుకున్నాడు సంసంలాగా. ఏంది? బలవంతుడు అనుకుందాం కాసేపు, పర్లేదు బలవంతుడే. బలవంతుడు. ఇక్కడేమో ముసలోళ్ళు ఉన్నారా? ముసలాళ్ళు ఊగుతున్నాళ్ళు. ఊగేవాళ్ళు కావాలి నాకు. ఊగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చక్కగా ఊగేవాళ్ళు. పోనీ ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రావక్కర్లేదు, పోనీ లేచి నిలబడండి ఒకసారి. 60 ఏళ్ళు పైబడి అన్నవాళ్ళు, 70 ఏళ్ళు పైబడి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. అదిగో అక్కడ ఒక ఆయన కనబడుతున్నారు, నాకు తెలిసి 60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు, నాకు తెలిసి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దగ్గరకు ఉంటాయి కదా. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో ఒకప్పుడు వాళ్ళు కూడా అలాగ ఉన్నోళ్ళేనా? అవునా కాదా మీరు చెప్పండి. ఒకప్పుడు ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో వాళ్ళు అలాగ ఉన్నోళ్ళే కాదా? ఏమా నిజమా అబద్ధమా నేను చెప్పేది? వాళ్ళు ఈ స్టేజ్ నుంచే
ఈ స్టేజ్ నుంచే ఆ స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. రేపొద్దున ఈడు ముసలాడు అయిపోతాడు. కొన్నాళ్ళు పోయాక, ఒక 60 ఏళ్ళు పోయాక, ఒక 60 ఏళ్ళు లేదా 55 ఏళ్ళు పోయాక, నీ వయసు ఎంతనా? 13. ఒక 50 కలపండి, 63. అంతేనా? ఒక 50 కలిపితే ఎంత? 63. అంటే 2000 ఎంత? 70 నాటికి మేము ఉండవరా నాయన. అప్పటికి ఈడేమైపోతాడు? ఈ కుర్రాడు ముసలాడైపోయి మనకలాగా కాకుండా ఆళ్ళకలాగా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? దిట్టంగా ఉన్నాడు, వాయిట్లు తినేసి వాళ్ళగా వెళ్ళిపో. ఇప్పుడు దిట్టంగా ఉన్నాడు, కొన్నాళ్ళకి ఏమైపోతాడు? ఊగుతాడు. 70 నాటికి, 70, 65 ఆ వయసు వచ్చేసరికి బలహీనుడు అవుతాడు, ఊగుతాడు. అది గుర్తుపెట్టుకోండి. బలం ఎప్పుడు శాశ్వతం కాదు. ఏ బలమైనా సరే అది శాశ్వతం కాదు. ఈ దేహం క్షీణించిపోతుందట కొన్నాళ్ళకి. అలా క్షీణిస్తూ 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 శుష్కించిపోతుంది కొన్నాళ్ళకి. మీ అందరి దేహాలు అలాంటివే, మనందరి దేహాలు అలాంటివే. అందుకే అన్నాడు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. నిజమే, 80 దాటిన తర్వాత ఎవరికి సుఖం ఉండదు. వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. ఆ పరిస్థితి వస్తుంది. అందుకే బలము శాశ్వతము కాదు. బలము శాశ్వతము కాదు. అది ఏమైపోతుంది? క్షీణిస్తుంది, క్షీణిస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైపోతూ ఉండాలి. చాలామందికి ఇప్పటికే అర్థమైపోతూ ఉండాలి. బరువులు ఎత్తలేకపోతున్నారా? మెట్లు ఎక్కలేకపోతున్నారా? పరిగెత్తలేకపోతున్నారా? ఎక్కువ తింటే ఆయాసం వస్తుందా? నిద్ర సరిగ్గా పట్టట్లేదా? కళ్ళు సరిగ్గా కనబడట్లేదా? 2 కళ్ళు పోయి 4 కళ్ళు వచ్చాయా? చాలామందికి వచ్చాయి. 2 కాళ్ళు పోయి 3 కాళ్ళు వచ్చాయా? చాలామందికి వచ్చాయి. కొంతమందికి 3 కళ్ళు 4 కాళ్ళు వస్తున్నాయి. స్టాండ్లు వేసి తిరుగుతున్నారు కదా. సో కాబట్టి అంటే బలహీనత మనుష్యులను ఆవరించటం ప్రకృతి నియమం. ఇది ఎవ్వరూ దాటిపోలేని సత్యం. బలం తరిగిపోతుంది. ఇంకేంటి మీ ఆశీర్వాదం? ధనమా? ఒకవేళ మీ ఆశీర్వాదం అనుకుంటే, ధనము ప్రపంచంలో చాలామంది దగ్గర ఉండేది. ఇప్పుడు ఆ ధనం ఇక్కడే మట్టిలో కలిసిపోయింది. కానీ వాళ్ళు ప్రపంచంలో లేరు. మీ అందరికీ తెలుసు, ఒకప్పటి అందాల నటుడు, నేను చెప్పనా మీరు చెప్పేస్తారా? చెప్పండి, ఏం పేరు? శోభన్ బాబు. ఆయన చెన్నై పరిసరాల్లోనే దాదాపు ఆయన ఆస్తి కొన్ని వేల కోట్లు. చెన్నై పరిసరాల్లో, నాట్ హైదరాబాద్, ఓన్లీ చెన్నై గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి. అప్పట్లో స్థలాలు ఎక్కువ కొనేసాడట ఆయన. స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేశాడు. అంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అవి రేట్లు పెరిగిపోయి సిటీ అక్కడికి వచ్చేసి, ఆ సిటీ అప్పట్లో సిటీ తక్కువ ఉండేది కదా, ఇప్పుడంటే ఏమైపోయింది? ఎన్లార్జ్ అయిపోయింది, బాగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోయి ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు, ఆయన కొన్న స్థలాలన్నీ కోట్ల రూపాయలు అయిపోయినాయి. కోట్లాది రూపాయల ఆస్తి. మరి ఆయన ఉన్నారా? ఆయన అతి చిన్న, అంటే మరి పెద్ద ఎక్కువేం కాదు, 60 ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 60 ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే మీరు అనుకోవచ్చు ధనము శాశ్వతం అనుకోవచ్చు. ధనము ఎప్పటికీ శాశ్వతం కాదు. అది ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. ఒకరోజు మనల్ని ఏం చేస్తుంది? అది వదిలేస్తుంది. అందుకే అన్నాడు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అన్నాడు. ఏమన్నాడు? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. తిమోతి పత్రిక మొదటి పత్రిక రాత్రి చదువుకున్న 6వ అధ్యాయం. వాస్తవమైన జీవం ఒకటి ఉంది నాయన, అస్థిరమైన ధనమునందు ఏమొద్దు? నమ్మిక ఉంచదు. ధనం ఉంటే అది దేవుని కోసం వాడు. ధనం ఉంటే దేవుని పరిచర్యలో ఉపయోగించు. ధనం ఉంటే సత్యానికి ఖర్చు చేయి. ధనం ఉంటే ఆత్మలు సంపాదించడానికి వాటిని ఉపయోగించు. అందుకే భూలోకమందు కాదు మీ ధనం ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకమందు ధనము కూర్చుకోండి. అక్కడ దొంగిలించడు, చిమ్మిట కొట్టివేయదు. మీ సొత్తు ఎవడును ఎత్తుకొని పోలేడు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, సత్కార్యాలకు ఆ ధనాన్ని వినియోగించండి అని చెప్పాడు దేవుడు. కాబట్టి ధనము శాశ్వతం కాదు. ఇది సత్యం. ఎందుకంటే ఎంతోమంది ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ధనం వెంట పరిగెత్తారు. వాళ్ళు కోట్లు సంపాదించారు. కానీ ఈరోజు వాళ్ళు ఈ లోకంలో లేరు. అందుకే పెద్దలు కూడా ఒక సామెత చెప్తారు, రాజుల సొమ్మట రాళ్ళ పాలట. మన ఏదో సినిమా రిలీజ్ అయిందట బాలీవుడ్లో, ఎవరిదో రాజుగారి పేరు మీద కల్పిత చరిత్ర తీసేశారు. కల్పితం అంతా నకిలీ సృష్టి చేసి తీశారట ఒక సినిమా. అందులో ఎక్కడో ఆ రాజు డబ్బు దాచాడు పలానా దగ్గర అని ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అంతే, ఆ రాత్రి జనాలందరూ పోయి తవ్వడం మొదలెట్టారు. దేనికోసం? రాజుగారి దాచిన డబ్బు దొరుకుద్దని. ఏం దొరకలా. వీళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, తవ్వి అలిసిపోయి ఏదో రోజు ఆ గోతులు ఇళ్ళే పడుకుంటారు. ఇది పచ్చి నిజం. మనం తవ్వి అలిసిపోయి ఏదో రోజు అలిసిపోయి ఎక్కడ పడుకోవాలి?
ఆ గోతులోనే పడుకోవాలి. మీకు విషయం చెప్పనా, మీకు పచ్చి నిజం చెప్పనా, బతుకున్నంతకాలం మనం ఏమంటాం తెలుసా? నాకు ఇల్లుందండి అంటాం. ఏముందండి? నాకు ఇల్లుందండి, నాకు ఇల్లుందండి. ఇంతకీ ఏదండి మీ ఇల్లు? అదిగో అదే మా ఇల్లండి, ఇదే మా ఇల్లండి, అదే మా ఇల్లండి, అదే మా ఇల్లండి. మన ఇల్లులు చూపిస్తుంటాం. అది నా బెడ్రూమ్ అండి, ఇది నా బాత్రూమ్ అండి, ఇది నా మంచం అండి, ఇది నా కంచం అండి. మరి నాకు గొయ్యి కూడా ఒకటి ఉందండి, కానీ అది నీకు ఇప్పుడు తెలియదండి. ఇది పచ్చి నిజం అండి. నీకంటూ ఈ భూమి మీద ఒక గొయ్యి ఉందని నేను అంటాను. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో చెప్పు నాకు. ఎంతమంది ఒప్పుకోరు? ఎంతమంది ఒప్పుకోరు అన్నాను. కంగారు పడి చేయలేపుకో. ఖచ్చితంగా ప్రతోడు ఏం చేయాలి? ఒప్పుకొని తీరాలి. నీకేంటి, నాకేంటి, మనందరికీ ఒక స్పెషల్ గొయ్యి ఉందా లేదా? ఉందా లేదా? ఉందే, నో డౌట్ ఎట్ ఆల్. ఈ ఇల్లు అయితే కొనుక్కోవాలి, ఆ గొయ్యి ఏం కొనుక్కోక్కలే, ఉత్తినిస్తారు. ఫ్రీ, నీకు ఫ్రీ. సెంటు కూడా అక్కర్లేదు మనకి. గత ప్రభుత్వంలో అనుకుంటా సెంటు భూమి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. ఆ సెంటు కూడా అక్కర్లేదు నీకు. సరిపోద్ది. ఇటు 3 అడుగులు, అటు 6 అడుగులు, కరెక్ట్గా సరిపోద్ది. నీకేంటి, నాకేంటి, ఒక సొంత గొయ్యి ఉంది. ఒక సొంత గొయ్యి మనకంటూ ఈ భూమి మీద ఉంది. అది ఎవడు కొనుక్కోడు, దానికి ఎవడు టైల్స్ వేయించుకోడు, అందులో ఎవడు ఏసీ పెట్టించుకోడు, అందులో అద్దాలు ఉండవు దూకోవడానికి, అందులో పౌడర్ డబ్బాలు ఉండవు రాసుకోవడానికి, ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ ఎవర్లో పాండ్స్ డబ్బాలు ఏ ఉండవు అందులో. కానీ గొయ్యి అనేది ఒకటి ఉంది. అది నీ సొంత ఇల్లు. అది ఏమిల్లు? అది నీ సొంత ఇల్లు, కొనుక్కోకుండా వచ్చేసే సొంత ఇల్లు. నో రిజిస్ట్రేషన్, నో మనీ, నో ఎలక్ట్రిసిటీ, నో వాటర్ బిల్, ఏ బిల్లు లేదు. ప్రశాంతంగా వెళ్తాం, అందులో పడుకుంటాం. తలుపేసేస్తారు. తలుపు అంటే ఏంటి? మట్టి పైన వేస్తారు, అయిపోయింది. అది గొయ్యి, అందరికి ఉంటుంది. అది అందరూ అందులో పడుకుంటారు. ఇది పచ్చి నిజం. దీనికి ఇది తెలియక మనిషి ఈ లోకం కోసం పరిగెత్తుతూ ఇదే ఆశీర్వాదం అనుకుంటాడు. ఇక పదవి ఆశీర్వాదం అని ఒకళ్ళు ఎవరు అనుకుంటారేమో. డబ్బులు ఖర్చు పెట్టి కొన్నానండి, మన ఎవరో ఎంపీటీసీ అంట, ఎంపీటీసీకి కూడా 500 పెంచాడంట మహానుభావుడు. ఏంటది? ఎంపీటీసీకి ఏమవుతుందిరా నాయన గుడ్డు? 500 పోను. నాకు ఏదో మోసం చేసి తినేద్దాం అనుకున్నా కూడా ఎంపీటీసీకి ఏమొస్తుంది గుడ్డు? ఏం రాదు. పోనీ ఎమ్మెల్యే అంటే పోనీ కొంత తినొచ్చు, తినే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే కదా ఇన్ని లక్షలు ఖర్చు పెడేస్తున్నారు. అబ్బో పంచి పడేస్తున్నారు. మనమేమో 2000కి 1000కి ముట్టోళ్ళగా అమ్మేసుకుంటున్నాం ఓట్లు. వాళ్ళేమో శుభ్రంగా మన దగ్గర కోట్లు కోట్లు లాగేస్తున్నారు, మన దగ్గర ఓట్లు కొట్టేసి. నిజం, ఇది పచ్చి నిజం. చాలామంది ఉన్నారు అలాగా దోచేసేవాళ్ళు. ఒకవేళ పదవి శాశ్వతం అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిప్పుతుంది అంటారు, పోతావు ఎక్కడికో, మళ్ళీ కనబడవు. అంటే నీ గొప్పతనం అంతా ఎన్ని రోజులు? నీ గొప్పతనం అంతా ఎన్ని రోజులు? 5 ఏళ్ళు. ఇది ఇంకా వీక్. ఇది మరీ వీక్. ఆశీర్వాదం వీక్, ఆశీర్వాదం ఇది. ఈ 5 ఏళ్ళే ఒక వెలుగెలుగుతావు. ఈ 5 ఏళ్ల తర్వాత ఏమో ఉంటావో ఊడిపోతావు, ఎవరికి తెలియదు. నీ సీటు ఉంటుందో ఊడిపోద్దో తెలియదు. ఇది పచ్చి నిజం. ఇది ఒకవేళ ఈ మధ్యలో కానీ ప్రాణం పోయిందనుకో, ఇంకా మొత్తానికి సీటే లేదు, సీటే గల్లంత అయిపోయినట్టు ప్రాణం పోతే. అర్థమైందా? సో ఈ మాత్రం దానికి మనిషి అనుకుంటున్నాడు నేనేదో గొప్పవాడు అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో మానవుడా, దేవుని కంటే నీవు గొప్పవాడవు కావు. నీవెంత ఎదిగినా ఎవరి క్రింద ఉండాలి? దేవుని క్రిందే ఉండాలి. నువ్వు ఎంత పరుగెత్తినా ఎవరి క్రింద ఉండాలి? దేవుని క్రిందే ఉండాలి. నువ్వు ఎంత పోరాడినా ఎవరి క్రింద ఉండాలి? దేవుని క్రిందే ఉండాలి. అందుకే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఎంత స్పష్టమైన మాట దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడంటే ఒకసారి చూద్దాం ఆ మాట. ఈ రాత్రి వేళ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు రచించాడో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూమి మీద ఉన్న వాటి మీద మనస్సు పెట్టేసుకోకండి. మనసు దీని మీదే పెట్టేసుకున్నానండి అని మాత్రం అనకండి. ఎందుకంటే నువ్వు మనసంతా ఇక్కడే పెట్టేసుకుంటే నువ్వు మనిషివే ఇక్కడ ఉండవు. మనసు ఇక్కడ పెట్టేసుకుంటే ఎలా కుదురుద్ది? అర్థమైందా? మనిషివే ఇక్కడ ఉండవు. నువ్వు ఇక్కడ మనిషివే ఉండనప్పుడు మనసంతా ఇక్కడే పెట్టేసుకున్నానంటే ఏమైనా కుదురుతుందా? బాగుందా? అది బాలేదు. అందుకే ఓ మనిషి మనసంతా ఇక్కడే పెట్టేసుకోవద్దు, మనసంతా ఇక్కడే పెట్టేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. ఎంతలో కనబడతావు, అంతలో ఏమవుతావు? మాయమవుతావు. అందుకే ఏమన్నాడు? ఎంత గొప్ప దేవుడు ఏం చెప్పాడు చూడండి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మనసంతా ఎక్కడ పెట్టుకోండి? పైనున్న వాటి మీద పెట్టుకోండి. ఎందుకంటే పైకి మీరు వెళ్ళిపోతారు. త్వరలో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? పైకి వెళ్తారమ్మా. ఇది పచ్చి నిజమమ్మా. నమ్మనంటావా? అందుకే వెళ్దామన్నాను. ఎల్లుండి చూపిస్తారు మీకు. అక్కడ బోర్డులు కూడా రాసి ఉంటాయి. జననం పలానా టైంలో, మరణం పలానా టైంలో బోర్డు పెట్టి మరీ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి మనకు బోర్డులు లేవా? అన్నీ మట్టియేనా? 2, 3 కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు పెడతారు కదా,
కనీసం 10 అన్న ఉంటాయి. అంటిస్తారు అక్కడ ప్లేటు. జననం మరణం అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మనం కూడా ఒకరోజు అక్కడికి వెళతాము. ఇది పచ్చి నిజం. అందుకే పైనున్న వాటినే వెదకండి అంటున్నాడు దేవుడు. ఈ సత్యాన్ని క్రైస్తవ ప్రపంచం చాలా త్వరగా తెలుసుకుంటే మంచిది. లేకపోతే భూ సంబంధమైన వాటిని వెతికే విధంగా ప్రోత్సహించేవారు ఎక్కువైపోతారు. మీరు వెతకాల్సింది భూ సంబంధమైనవి కావు. నిత్యజీవం కావాలన్న తపన తాపత్రయం నీలో ఉంటే, దేవుని సన్నిధికి చేరాలన్న తపన తాపత్రయం నీలో ఉంటే నిజమైన భక్తికి అక్కడ పునాది పడుతుంది. నిజమైన భక్తి ఎక్కడ పుడదో తెలుసా? ప్రభువా నాకు ఈ లోక సంబంధమైనవి కావాలనే చోట నిజమైన భక్తి పుట్టదు. నిజమైన భక్తి ఎక్కడ పుడుతుందంటే, ప్రభువా నాకు నీ రాజ్యం కావాలి, ప్రభువా నాకు నీ స్థానం కావాలి, అనగా నీ సింహాసనం మీద కూర్చొనే అవకాశం కావాలి, నీ పక్కన కూర్చొనే అవకాశం, నాతో పాటు నిన్ను నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు. వాగ్దానం చేశాడు ప్రభు మనకి. ప్రభువా నాకు ఆ స్థితి కావాలి తండ్రి, నీతో పాటు కూర్చోవాలి, నీతో పాటు నేను ఆనందించాలి, నీతో పాటు నేను సంతోషించాలి, యుగ యుగాలు నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధి కాంతిలో నడవాలి. ఎందుకంటే మేమేమవుతాం? మృతి పొందుతాం. మనుష్యుడు ఒక్కసారే జన్మించవలెను, మనుష్యుడు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడి ఉన్నది. నువ్వు వద్దన్నా కాదన్నా అవునన్నా కుదరదన్నా మరణం మాత్రం నేను విడిచి పోదు. ఏదో ఒక రోజు అది వస్తుంది, నేను తీసుకెళ్తుంది, అప్పుడు నువ్వు వెళ్ళాలి ఆయన దగ్గరికి. అది తప్పదు తప్పదు తప్పదు. నిత్య సత్యం ఇది, తప్పించుకోలేవు నీవు. జననం మరణం రెండు ఒకదానితో ఒకటి ఏమై ఉన్నాయి? ముడిపడున్నాయి. అందుకే పెద్దలు చెప్తారు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఏడుస్తూ పుట్టావు, ఏడిపిస్తూ వెళతావు. మట్టితో చేయబడ్డావు, మట్టికే అప్పగింపబడతావు. ఆత్మగా మట్టిలోనికి ప్రవేశించావు, ఆత్మగా ప్రవేశింపబడిన చోటికే తిరిగి వెళ్ళిపోతావు. ఇది మానవుడా నీ జీవిత పరమార్థం. ఇది నీ జీవిత పరమార్థం. అందుకే అసలు సిసలైన ఆశీర్వాదం పైనున్న వాటిని వెతకటంలో ఉందంటోంది బైబిలు. పైనున్న వాటిని వెతకటంలో ఉందట. నీకు ఎన్ని కోట్లున్నా 70 ఏళ్ల వరకే, 80 ఏళ్ల వరకే. ఆ తర్వాత వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. నిజమిది, పచ్చి నిజం. ఎన్ని కోట్లున్నా వన్ ఫైన్ డే నీకు ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కోట్లు ఉపయోగపడవు, డబ్బులు ఉపయోగపడవు, ఏసీలు ఉపయోగపడవు, బంగారం ఉపయోగపడదు, చుట్టూ ఉన్న బంధుగణం ఉపయోగపడరు, పనోళ్ళు 1000 మంది పనోళ్ళు ఉన్న వాటి వల్ల ప్రయోజనం లేదు. భక్తులందరూ కూడా అలాగే చచ్చిపోయారు చివరికి. అబ్రహాము కూడా అంతే, ఇస్సాక్ అంతే, దావీదు అంతే. దావీదుకి ముసలి వయసులో చలి ఎక్కువైపోయిందట. ఎన్ని దుప్పట్లు కప్పినా అతనికి ఏమొచ్చేది కాదట, అసలు వెట్టగలిగేది కాదట. ఆ రోజుల్లో హీటర్లు లేవు. మనకంటే ఇప్పుడు ఇంకా హీటర్లు వచ్చినాయి, అప్పుడు హీటర్లు లేవు. మనకంటే ఇప్పుడు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు, కొంచెం మత్తుబిళ్ళలైనా వచ్చినాయి, అప్పుడు మత్తుబిళ్ళలేమీ లేవు. దగ్గర వైద్యులు ఎవరు ఉండేవారు కారు. ఈనాడు అధునాతన వైద్యం ఆనాడు లేదు, అంతా నాటు వైద్యం. ఇప్పుడంటే ఇంకా గొప్ప ఆపరేషన్లు మత్తిచ్చి చేస్తున్నారు. పూర్వం ఆపరేషన్లు చేసేటప్పుడు ఏముండేది కాదు, మత్తుల్లో కోసేయడమే, కాళ్ళు చేతులు కట్టేసి గోల కేకలు అరుపులు పెట్టేసేవారట అప్పట్లో. అయినా కూడా కోసితే ఏం చేసేవారట, తీసేసేవారట, కంతులు గింతులు ఏమైనా ఉంటే. మరి ఇప్పుడు వెళ్ళినట్టు తెలీదు, వచ్చినట్టు తెలీదు, అసలు చేసినట్టే తెలీదు ఆపరేషను. అంత అధునాతన వైద్యం వచ్చేసింది. కానీ ఆ రోజుల్లో వృద్ధాప్యంలో ఎంత యాతన పడేవారో మరి. ఆ బాధ భరించి చనిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే నేను అంటున్నాను, ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత తిండి మీద ఉండదు, నిద్ర పట్టదు, సుఖం ఉండదు శరీరానికి. 100 మంది పనివాళ్ళు చుట్టూతా ఉన్నా కూడా శరీరం లోపల ఎముకల్లో పోట్లు వస్తుంటే పనోడు ఏం చేస్తాడు చెప్పండి? నొక్కినా నొప్పులు తగ్గవు, ఆయిల్ మసాజులు చేసినా సుఖం అనిపించదు, తల మర్దన చేసినా కళ్ళు మూసుకొని హాహా అని అనవు, బుర్ర తిరిగిపోతుంటుంది. అప్పటికే సుఖం ఉండదు మసాజుల వల్ల, ఏముండదు. అప్పుడు అనిపిస్తుంది తొందరగా తీసేసుకుంటే బాగుండు దేవుడు అనిపిస్తుంది. అర్థమైందా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన భూ సంబంధమైనవి కాదురా నాయన, ఏం వెతకమంటున్నాడు? పైనున్నవి వెతకండిరా నాయన, అక్కడ క్రీస్తున్నాడు. అదే వ్రాయబడింది చూడండి, మీ జీవము, 3వ వచనం, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప వాక్యం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంత గొప్ప అద్భుతమైన భవిష్యత్తు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు.
అంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక మారు మనస్సు పొంది, బాప్తిస్మం పొంది, క్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందుకొని, ఆయన రక్తములో శుద్ధీకరింపబడి, ఆయన ద్వారా రక్షణ పొందుకున్న బిడ్డలుగా ఆయన మార్గంలో నడిచి ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడాన్ని మించిన గొప్పదైన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఎన్నున్నా అవన్నీ చివరికి వెళ్ళేసరికి పోతాయి, ఉండవు. కానీ ఆ పరలోకాన్ని ఎవ్వడూ నీ యొద్ద నుండి నా యొద్ద నుండి దూరం చేయలేడు. ఆ నిత్య జీవితానికి ఎవ్వడూ నన్ను దూరం చేయలేడు. క్రీస్తు అనుగ్రహించే ఆ గొప్ప రక్షణను నీ నుండి నా నుండి ఎవడూ దొంగిలించలేడు. ఆ రక్షణను మించిన భాగ్యం మరోటి లేదు. అందుకే అన్నాడు బైబిల్ గ్రంథంలో రక్షణానందము అన్నాడు. ఏ ఆనందం అట? రక్షణానందము, నిత్యానందము, నిత్య సంతోషము, నిత్య జీవార్థమైన ఫలము. అది ప్రభు మనకు అనుగ్రహించే గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి మీరు గుర్తించండి, గత 2 రోజులుగా మనం విలువైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. తీర్పును గురించి మీతో మాట్లాడాను. తీర్పు అది దేవుని వాక్యం వల్ల జరుగుతోంది. రెండోది, నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం, భారమైనది కాదు దేవుని కోసం బ్రతకటం చాలా ఈజీ. దేవుని కోసం బ్రతకటం చాలా ఈజీ. పాపం చేయటమే ఇంకా భారం, ప్రయాస. పాపం చేయటం భారం, పాపం చేయటం ప్రయాస. దేవుని కోసం బ్రతకటం ఈజీ, చాలా ఈజీ. ఈరోజు మీకు చెబుతున్నాను, నిజమైన ఆశీర్వాదం పైన ఉన్నదే తప్ప క్రింద ఉన్నది కాదు. అర్థమైందా? క్రింద ఉన్నది కాదు, పైన ఉన్నదే. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, వస్త్రం గొప్పదా, దేహం గొప్పదా? చెప్పాలి. వస్త్రం గొప్పదా, దేహం గొప్పదా? దేహం గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణం గొప్పదా, పరలోకం గొప్పదా? ఇది అర్థమైతే నిజమైన ఆశీర్వాదం ఎక్కడుందో మీకు ఇట్టే తెలిసిపోద్ది. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే నిజమైన ఆశీర్వాదం స్టెప్ బై స్టెప్ మెట్లెక్కి తెలిపోయినట్టు నిజమైన ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళిపోతాం. మెట్లెక్కి తెలిపోతాం అంటే నిజమైన ఆశీర్వాదం దగ్గరికి. లేదనుకుంటే మెట్లు దిగి వచ్చేసి కిందనే ఉంటాం. ఇక్కడే వెతుక్కుంటాం, ఇక్కడే వెతుక్కుంటాం. ఏదో రోజు మాయమైపోతాం. ఆ రోజు మనకు అనుకున్నది దొరకకుండా పోతుంది. అందుకే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నాళ్ళు మీరు ఇంకా ఈ లోకంలో, ఈ లోక మాయలో, పాపంలో కొట్టుకుంటూ ఉంటారు? వదిలేద్దాం. నేడో రేపో యేసుప్రభు వారి రాకడా, నేడో రేపో మన ప్రాణం పోకడా మనకి తెలీదు. ఉన్నంతకాలం భయభక్తులు కలిగి బ్రతుకుదాం. ఉన్నంతకాలం దేవుని యందు యథార్థవంతులుగా ఉందాం. ఉన్నంతకాలం నమ్మకస్తులుగా ఉందాం, నీతిమంతులుగా ఉందాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చే గుంపులో ఉందాం. ఆయన కొరకు పని చేద్దాం, శ్రమిద్దాం, ప్రయాసపడదాం. ఆయన మార్గాల్లో నడుద్దాం. ఆయన చిత్తమునకు అనుకూలంగా జీవిద్దాం. ఆయన చిత్తమునకు అనుకూలంగా మసులుకుందాం. ప్రభువా, ఈ మట్టి ఘట్టమును నిర్మించిన వాడు నీవే. సజీవయాగంగా నీ కోసం నేను దీన్ని సమర్పిస్తున్నాను. నన్ను నీ సేవలో వాడుకో తండ్రి. నన్ను నీ సేవ కొరకు నడిపించు ప్రభువా. పైనున్న వాటిని వెతికి గుంపులో నన్ను ఉంచు ప్రభువా. నీ పరిచర్య కొరకు నా హస్తాలను బలపరచు. నీ పరిచర్య కొరకు నా పాదాలను బలపరచు. నీ పరిచర్య కొరకు ఈ శరీరాన్ని ప్రతిష్ఠిస్తున్నాను. ఈ శరీరం నీది. ఇది నీ పని కొరకు నీవు ఏర్పరుచుకున్నది, నీవు ఎన్నుకున్నది. తండ్రి, నన్ను నీ సేవలో సహకారిగా నిలవబెట్టు. నన్ను నీ సేవలో అర్హమైన పాత్రగా నిలబెట్టి నడిపించు ప్రభువా అని రాత్రి మంచి సమర్పణ చేసుకోండి. ఆ సమర్పణ జీవితం నీ దగ్గర ఉంటే తప్పకుండా నిజమైన ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. నిజమైన ఆశీర్వాదమే మనకు కావాలి. ఈ లోక సంబంధంగా ఆయన ఎలాగూ మనకి లోటు చెయ్యడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు. ఎందుకంటే ఐఎమ్ యువర్ ఫాదర్, నేను మీ తండ్రిని. నారు పోసినవాడు నీరు పోయాడా అన్నట్టు మనల్ని సృష్టించుకున్నాడు. మనల్ని ఆకలితో ఎందుకు ఉంచుతాడు? మనల్ని సృష్టించుకున్నాడు. మనల్ని వస్త్రహీనులుగా ఎందుకు ఉంచుతాడు? మనల్ని సృష్టించుకున్నాడు. మనల్ని నీడ లేకుండా ఎందుకు చేస్తాడు? ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ఎలాగూ కావలసినవి ఇస్తాడు. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. మీరు అడగకుండానే తెలుసు అన్నాడు. కానీ మనం అవన్నీ ఆయనకు వదిలేసి ఆయన వెతకమన్నది మనం వెతికితే ఆయన చూసుకునేది ఆయన చూసుకుంటాడు. ఆయన వెతకమన్నది మనం వెతుకుదాం. ఆశీర్వాదం కోసం చూద్దాం. ఆశీర్వాదం కోసం అంతే. ఇప్పుడు ఇక్కడ కోట్ల రూపాయలు ఉన్నాయి, పరలోకం కొనేసుకోగలమా? ఏమా, కోట్ల రూపాయలు పెట్టి పరలోకం కొనేసుకోగలమమ్మా? కొనుక్కోలేం కదా. కొనుక్కోలేం కాబట్టే ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం కొనుక్కోగలిగింది అయితే ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొనాల్సిన అవసరత లేదు. ఆయనే మనం కొనుక్కునేవాళ్ళం. కానీ ఆయన కొనుక్కునే స్థాయిలో మనం లేం కాబట్టి మనల్ని కొనుక్కోవడానికి ఆయన దిగి వచ్చాడు. ఏమిచ్చి కొన్నాడు? అమూల్యమైన రక్తము చేత. సంఘమా, నిన్ను నన్ను కొన్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని. అలా మనల్ని కొన్నాడు, తిరిగి కన్నాడు, మనల్ని మరలా జన్మింపజేశాడు. తన ఆత్మచేత మనల్ని వారసులుగా నియమించాడు. ఈరోజు లోకమంతా ఎటో వెళ్ళిపోతుంది, నువ్వు నేను మాత్రం ఆయన కొరకు బ్రతుకుతున్నాం.
నువ్వు నేను మాత్రం ఆయన పరిచర్యలో వాడబడుతున్నాం. నువ్వు నేను ఆయన కొరకు కడుతున్నాం, నిలబెడుతున్నాం. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, అని బాధ్యత మర్చిపోకు. నీ వలన నా వలన అనేక మంది సత్యంలోనికి రావాలి. సత్యం ఇంకా వ్యాప్తి చెందాలి. మతాలు కాదు, కులాలు కాదు, గొడవలు కాదు, కొట్లాటలు కాదు, వ్యతిరేకత కాదు, వ్యత్యాసం కాదు. ఆత్మ మాత్రమే మన కంటికి కనబడాలి. నశించిపోతున్న ఆత్మలు మాత్రమే మన కంటికి కనబడాలి. ఏవి మనకు అడ్డు రావడానికి వీల్లేదు. అదొక్కటే సత్యం. మిగిలినంతా బూటకం. అదొక్కటే సత్యం. ఆత్మ రక్షింపబడాలన్నది మాత్రమే సత్యం. మిగిలినవి లేవు, అన్నీ నువ్వు పెట్టుకున్నవే అని చిన్నవి, అవేం పట్టించుకోవాల్సిన పని లేదు. ఆత్మ రక్షింపబడాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు మనం ఆలోచన చేయాలి. అలా మరో లోకంలో మహిమాన్వితుని సన్నిధిలో, మహోన్నతుని సన్నిధిలో నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని అనుభవించాలి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు, ఈ గ్రామానికి, పరిసర ప్రాంత ప్రజలందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నిత్య జీవితం వరకు తొట్టిల్లకుండా నడిపించునుగాక. ఆమెన్.